పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారు. రాడు. సో వంగ ఒకవేళ వచ్చినా కూడా అది పీకేదేం లేదు. సో వంగగీత స్ట్రాంగ్ క్యాండిడేట్ కదా, సో గెలుపు అవకాశాలు ఉంటే ఉండొచ్చండి, చెప్తున్నాను కదా మీకు, ఓపెన్ గా చెప్తాను. వచ్చినా కూడా పీకేదేమీ లేదు. మద్యపాన నిషేధం చేస్తానన్నాడు కదా, చేశారంటారా మీరు? చేస్తాడు 100%. ఓకే, మద్యం క్వాలిటీ ఎలా ఉంది అక్కడ? తెలియదు నాకు. ఆయన చెప్పిన పని చేస్తాడు అన్న మాట నమ్మకం అయితే ఉంది. ఓకే, గత ప్రభుత్వంలో కరెంట్ బిల్ తక్కువ వచ్చేవి, ఈ ప్రభుత్వంలో ఎక్కువ వస్తున్నాయి అంటున్నారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటండి? గత ప్రభుత్వంలో కరెంటు బిల్లు తక్కువ వచ్చిందంటే దాంట్లో తక్కువ చేసి మిగతా అన్నిట్లోనూ తినేసాడు కదా వాడు గట్టిగా. 3 రాజధానులు నిర్మిస్తా అన్నాడు కదా, 3 రాష్ట్రాలు నిర్మిస్తానన్నాడు కానీ నిర్మించలేదు కదా. నిర్మించినా కూడా మంచిగా జరుగుతుంది కదా. ఎందుకన్నా? జగన్ సంక్షేమ పథకాల్లో మీకు బాగా నచ్చింది? సంక్షేమ పథకాల్లో బాగా నచ్చింది అని అంటే ఆయన ఏది చేసినా మంచిగా చేశాడు. వాలంటీర్లు మంచిగా పెట్టాడు. ప్లస్ ఇక్కడ మనకి తెలంగాణలో వచ్చే రేషన్ సంబంధించి చూస్తే వీళ్ళు ఎప్పుడు షాపులు తీస్తారో తెలియదు. కాపలా గాయాల లైన్ కట్టాలా, వాడు తీసినప్పుడు వెళ్ళి తీసుకొచ్చుకోవాలా. అక్కడ అలాగా అది ఇంటికి వస్తుంది. రేషన్ కార్డు నుంచి ప్రతి ఒక్కటి, వాలంటీర్లు పెన్షన్ కార్డు నుంచి అన్ని ఇంటికి వస్తున్నాయి. జగన్ చేసేది బాగుంది అన్ని. నేను బతికేది హైదరాబాదే కానీ నాది ప్రాపర్ ఆంధ్ర విజయవాడ, కానీ అక్కడ పద్ధతి నాకు నచ్చింది. షర్మిలా గారి కామెంట్స్ షర్మిలా గారి గురించి అయితే నాకు అంత ఐడియా లేదు. ఆమె చేసేదైతే మాత్రం నాకు తెలిసినంత మటుకు 100% రాంగ్. అన్న వదిలిపెట్టిన పార్టీలోకి వెళ్ళటం ఏంటండి? ఆయన ఒక పొజిషన్ లో ఉండి రాజీనామా చేసి పక్కకి వెళ్ళి సొంత పార్టీ పెట్టాడు. సొంత పార్టీ పెట్టి సీఎం అయ్యాడు. అన్నకి తోడుగా నిలబడాలి కానీ అన్నకి ఎన్ని పోటు పొడిచినట్టే కదా. ఇప్పుడు చంద్రబాబు ఎంతో, షర్మిలా గారు కూడా అంతే చేసినట్టు ఉంది. అప్పుడు ఓకే, జనసేన టీడీపీ పొత్తుతో వస్తున్నారు కదా, ఎవరు ఎంత ఏ పొత్తులు ఇంకా 10 మంది పొత్తు పెట్టినా వచ్చేది జగన్మోహన్ రెడ్డి అని. ప్రతిపక్షాలు చేస్తానే ఉంటాయండి. అయినా కూడా ఆయన బస్సు యాత్ర ఆగలేదు, ఆయన చేస్తానే ఉన్నాడు. అంటే ప్రతిపక్షాలు ఏమంటున్నాయంటే రాయిదాడు అనేది మొత్తం డ్రామా అని చెప్తున్నారు. కోడికత్తి లాగా అది కూడా డ్రామా ఆడేవాళ్ళే డ్రామా అని చెప్తారు. అంతకమంటే ఇంక నేను చెప్పలేను. సారీ. నాకు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవునా, ఎవరు సీఎం అయితే బాగుంటారు అనుకుంటున్నారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎందుకన్నా? ఆయన అయితేనే అభివృద్ధికి బాగుంటది.